హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఈరోజైతే మాకు తెలిసిన వారి ఇంటికైతే వచ్చానండి. ఇక్కడ ఒక మొక్క అయితే ఉంది. అసలు చెట్టు నిండా విపరీతంగా కాయలు అయితే ఉన్నాయండి. కొన్ని కాయలు అయితే కోసాను, మీకు చూపిస్తాను చూడండి. సేమ్ నిమ్మకాయ అంత సైజ్ అయితే ఉన్నాయండి. దీని తొక్క కూడా చాలా పల్చగా అయితే ఉంది. దీన్ని ఒకసారి ఒలిచి దీని టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. అబ్బా, చాలా పుల్లగా అయితే ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా పులుపుగా అయితే ఉంది. దీన్నైతే వీళ్ళు నిమ్మకాయ వాడే ప్లేస్లో ఈ కమలా నిమ్మనైతే వాడతారు. ఇది కమలా నిమ్మ అండి. అసలు చెట్టు నిండా అసలు విపరీతంగా ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే. చూడండి, అసలు ఏ కొమ్మకు చూసినా కానీ ఫ్రూట్సేనండి. ఫ్రూట్స్ ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. అసలు చెట్టు నిండా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పటి నుంచో ఇది వీడియో తీయాలనుకుంటున్నాను. నాకైతే ఇప్పటికైతే కుదిరింది. ఇక చూడండి అసలు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. ఇదైతే సంవత్సరం బారు కాస్తూనే ఉంటుందండి. ఇక్కడ పక్కనే ఇంకా అరటి చెట్లు, సపోటా చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా చూపిస్తాను, చూసేయండి. సపోటాలు అయితే చాలా ఉన్నాయండి చెట్టు నిండా. వీళ్ళకి వాటర్ యాపిల్, మల్లె చెట్లు ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఇట్లా వేరే వాళ్ళ ఇంటి దగ్గర వీడియో తీయటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు ఏదోలా అనిపించింది. అందుకే అన్ని చెట్లు అయితే చూపించలేకపోయాను, కొన్ని మాత్రమే తీశాను. ఇక ఇక్కడైతే ఉల్లి నారేసారండి, వాటికి పువ్వులు వచ్చాయి. ఇవే సీడ్స్ అవుతాయేమో తెలియదు నాకైతే, నేను ఎప్పుడు వేయలేదు. ఇక్కడ మొత్తం ఈ ఉల్లి నారే వేసేసారు. ఇంకా ఇప్పుడు చూపించాను కదా, ఇది కమలా నిమ్మండి. అసలు చెట్టు నిండా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఈరోజు కొన్ని హార్వెస్ట్ చేసి ఇక తీసుకెళ్తాను. నేనైతే కొన్నే తెచ్చుకున్నానండి, మనకు కావాల్సినప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, పెరటి గార్డెన్లో నేను ఎన్ని రకాల మొక్కలు మీకు చూపించానో వాటి నేమ్స్ అయితే పెట్టండి. మీరు లైక్ చేశామని అంటున్నారు, నాకైతే లైక్లు అయితే చూపించట్లేదండి. మీది ఎన్నో లైకో కూడా అది కూడా కామెంట్ చేయండి. లాస్ట్లో ఫోటో పెట్టాను చూడండి, లైక్స్ ఎన్ని వచ్చాయో కామెంట్స్ ఎన్ని వచ్చాయో.